అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 98 రివ్యూకి స్వాగతం. ముందుగా టాప్ 5కే కంగ్రాచులేషన్స్. సో బర్నీ గారి కోసమో సుమన్ గారి కోసమో సంజన వారి డెమోన్లో ఎవరో ఒకళ్ళు బలేసేస్తారు అనుకున్నా, కానీ థ్యాంక్ గాడ్ బిగ్ బాస్ అలా చేయలేదు. సో ఆల్ ద టాప్ 5 డిజర్వింగ్ పీపులే. సో అందరూ ఎవరు గెలవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఓటింగ్ వేయడం స్టార్ట్ చేసేయండి. ఓటింగ్ లైన్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినట్టుంది. సో కీప్ ఓటింగ్. సో లాస్ట్గా ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారో ఈరోజు కమెంట్ చేసేయండి. ఈరోజు ఎపిసోడ్లో పెద్ద మ్యాటర్ ఏం లేదు కాబట్టి జనరల్ ఏమైనా జరిగినాయా అంటే నో. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం షాక్ అయ్యారు. సంజన గారు కాకుండా భరణి గారు ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం కళ్యాణ్ షాక్ అయ్యాడు అండ్ అందరూ కొంచెం షాకింగ్గానే అనిపించారు. మేబీ సంజన గారు చేసిన విషయాలు కొంచెం కాంట్రవర్సీ అయ్యాయి, ప్లస్ ఎక్కువ గొడవలు అయ్యాయి, ప్లస్ లాస్ట్ వీక్ ఇమాన్యుల్తో జరిగిన రిఫ్ట్ ఇవన్నీ ఏమైనా నెగిటివ్గా వెళ్ళి ఉంటుంది. సో ఖచ్చితంగా సంజన గారు ఆల్రెడీ కొంచెం నెగిటివ్గా వెళ్ళారు కాంట్రవర్సీల్లో, కాబట్టి భరణి గారు ఉండి సంజన గారు వెళ్ళిపోతారేమో అన్నట్టు క్యాలిక్యులేషన్స్ వేసుకుని ఉంటారు. కానీ కొంచెం డిఫరెంట్గా జరిగేటప్పటికి కొంచెం షాక్ అయ్యారు. కళ్యాణ్ ఫేస్లో అయితే క్లియర్గా కనపడింది. అండ్ తనుజ గారు నాన్న వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడ్డారు. సో ఇట్స్ సెకండ్ లైఫ్ బర్నీ గారికి, అండ్ సెకండ్ లైఫ్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదు అని నా ఫీలింగ్. సో వచ్చిన తర్వాత కొంచెం గేమ్ మార్చుకుని బాండింగ్స్ అలా కాకుండా సుమన్ గారితో బాండింగ్ ఓకే, ఎందుకంటే సుమన్ గారే డిపెండెంట్. ఇక్కడ బర్నీ గారు తనూజ అండ్ దివ్య ఈక్వేషన్లో ఏమైంది అంటే ఆయన కైండ్ ఆఫ్ ఒక శాండ్విచ్ మధ్యలో ఉన్నారు. ఆయన వల్ల పెద్ద ఉపయోగం లేదు, కానీ ఆయన చుట్టూ ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఆయన తప్పున్నా లేకపోయినా ఆయన తీసుకొచ్చేసి ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ కింద పెట్టేసి ఆయన చుట్టూ డిస్కషన్స్ జరగడం వల్ల ఆయన కొంచెం బ్యాడ్ అయ్యారు. సుమన్ అండ్ బర్నీ గారి బాండింగ్ ఓకే, కానీ ఇది కొంచెం కూతుర్లు అన్నయ్యలు ఈ బాండింగ్ కొంచెం ఆపేసుకుని ఉంటే సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం ఇంకొంచెం బెటర్గా ఉండేదని నా ఫీలింగ్. కానీ ఓకే, ఆయన ఎక్కడైతే నేను ఉండాలి అనుకున్నాను, ఎవరితో అయితే ఉండాలనుకున్నారో వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు లాస్ట్ వరకు. లాస్ట్కి తనుజ గారు కూడా నాన్న అనే చెప్పి బాయ్ చెప్పేశారు. సో మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో 3 గేమ్స్ ఆడారు. ఫస్ట్ గేమ్ మీ ప్రైజ్ మనీలో కొంత అమౌంట్ ఇచ్చేసి ఎవరినైనా రేస్లో తీసేయచ్చు అంటే ఎవరిని తీస్తారు అంటే అందరూ ఫస్ట్ బర్నీ గారు వచ్చి ఇమాన్యుల్ వచ్చి బర్నీ. ఇది సేఫ్ అనిపించింది నాకు. దాంట్లో వాళ్ళు ఒక టాప్ కంటెండర్ని తీయాలి అన్న కైండ్ ఆఫ్ ఆ ఎంతూజియాజం కానీ ఏది కనపడలా. బర్నీ గారు ఇమాన్యుల్ తీయడంలో ఓకే, ఎందుకంటే ఇమాన్యుల్ కొంచెం గట్టిగా ఆడుతున్నాడు, అన్ని గేమ్స్ గెలుస్తున్నాడు, అండ్ కొంచెం బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇమాన్యుల్కి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, కాబట్టి ఈడు గట్టి ప్లేయర్, ఈడుంటే మనం ఓడిపోతాం అన్న ఫీలింగ్ బర్నీ గారికి ఉన్నాం ఓకే. కానీ ఇమాన్యుల్ బర్నీ గారి పేరు ఎందుకు చెప్పాడో ఐ డోంట్ నో. సో ఇమాన్యుల్ కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్, తనుజ ఆర్ కళ్యాణ్, సో వాళ్ళ పేరు తెలుసు, విజిబుల్గా ఉన్న వాళ్ళ పేరు తీసుకోవాల్సింది. బర్నీ గారిని ఎందుకు తీసుకున్నారు అనేది క్వశ్చన్ మార్క్ ఫర్ మీ. నాకు అంత నచ్చలేదు. అండ్ పవన్ వచ్చి పవన్ నేను తీసేయాలి అని చెప్పేసే అనుకున్నాడు కళ్యాణ్ని, కానీ లేదు మేమిద్దరం కామనర్స్ కాబట్టి షేర్ చేసుకుందాం అనుకున్నాం అన్నట్టు చెప్పారు. కానీ ఓకే, కానీ అక్కడ పెట్టింది వేరు, మీరు చెప్పింది వేరు కదా. సో నాకు అది కొంచెం నచ్చలే. కొంచెం స్ట్రాంగ్గా వీళ్ళు గెలవబోతున్నారు, తినుంటే నాకు కొంచెం కష్టం అవుద్ది కాబట్టి నేను షేర్ చేయాలి సార్, ఈ అమౌంట్ ఇచ్చి పంపించేద్దాం అన్నట్టు చెప్పాల్సింది. కానీ లేదు, మన సంజన గారు వచ్చి తనుజ పేరు చెప్పారు. సో ఇవన్నీ కొంచెం బాగానే అనిపించింది స్ట్రాంగ్ ప్లేయర్స్ని. తనుజ వచ్చి తర్వాత మళ్ళీ పవన్ పేరు చెప్పినట్టు ఉన్నారు, ఎందుకంటే ముందు ఏదో జరిగింది, వీడి వల్లే నాకు ప్రాబ్లం వచ్చింది, విలన్ అన్నారు మీరు అన్నట్టు ఏదో ఆ డిస్కషన్ గురించి వచ్చింది. సో అది దాంట్లో పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు, కానీ కొంచెం వాళ్ళకి తెలియదులేండి ఇంట్లో ఉండి, కానీ కొంచెం స్ట్రాంగ్గా ఇతను నా కాంపిటీషను. సో నేను ఒకవేళ నేను టాప్ 2లో ఉంటే నాతో పాటు ఇంకెవరినైనా చూడాలనేది ఇతను అనుకుంటాను. సో ఇతను ఉంటే నాకు కష్టం వద్దు, కాబట్టి ఫ్రెండ్ అయినా ఏదైనా నేను పంపించాలనుకుంటున్నాను అన్నట్టు కొంచెం స్ట్రాంగ్గా చెప్పాల్సింది. సో ఓకే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏమో రీక్రియేట్ చేయమన్నారు సీన్స్, అందరూ బాగానే చేశారు. కొంచెం నాకు బర్నీ గారు అండ్ సంజన గారు చేసింది కొంచెం ఓవర్ యాక్షన్లో అనిపించింది. సంజన గారు అయితే మరీ అసలు రీతోని అండ్ తనూజన్ చేసినప్పుడు కూడా కొంచెం ఓవర్లీ అంటే చేయొచ్చు, జనరల్గా ఒక వాయిస్ యాక్టింగో లేకపోతే కొంచెం అగ్రెసివ్గా ఉండడం అలా ట్రై చేయొచ్చు, కానీ మరీ కైండ్ ఆఫ్ మాకరీలా చేశారు సంజన గారు, నాకు కొంచెం నచ్చలేదు. అండ్ తనూజన్ లాస్ట్లో చేసినప్పుడు బర్నీ గారు కూడా మరీ ఐ లైక్ ఇట్ అని నడిచింది, కొంచెం నాకు నచ్చలేదు. దాని ముందు జరిగింది యాస్టీస్ అలాగే ట్యాంపర్ చేయమని ఏమడాలి, టచ్ పర్లేదు తల మీద చేసి అన్నాడు. దానికి అంటే లేదు, రీక్రియేట్ చేసినప్పుడు కొంచెం ఓవర్ డ్రామటైజ్ చేశారు, కానీ నాకు కొంచెం నచ్చలేదు. మిగతా నాకు ఇమాన్యుల్ సుమన్ గారు ఇమిటేట్ చేసింది బాగా నచ్చింది. అండ్ మా ఇమాన్యుల్ సుమన్ మన
సుమన్ గారి గురించి ఒకటి అండ్ డెమోన్ పవన్ చేసింది కూడా ఒకటి బాగుంది. మన ఎవరినంటే మధ్యలో డెమోన్ పవన్ ఒకరు చేశారు, డెమోన్ పవన్ బాగా చేశాడు, బాగా ఇన్వాల్వ్ అయ్యాడు అనిపించింది. సో అది సో అందరూ బాగా చేశారు. సో మనం మీరు ఎపిసోడ్ చూసారు కాబట్టి నేను దాని మరీ డీటెయిల్స్లో వెళ్ళట్లేదు. సో అందరూ రీక్రియేట్ చేశారు, మధ్యలో హరీష్ గారిది కూడా తీసుకొచ్చారు. అది ఎప్పుడు జరిగిందండి అసలు ఎవరు గుర్తుంటుంది? మీరు మళ్ళీ ఏదో వీడియో ప్లే చేసి మళ్ళీ చెయ్యండి అంటే ఓకే, కానీ అట్ స్పాట్ వచ్చి చేయండి అంటే ఎవరికి మాత్రం గుర్తుంటుంది అది. సో అది ఆ సెగ్మెంట్ కూడా బాగానే నడిచింది, పెద్ద కాంట్రవర్సీస్ ఏం లేదు, కొంచెం గట్టిగానే. మధ్యలో ఏంటంటే మన తనూజని ఈరోజు విలన్ అని చెప్పేసి ఫస్ట్ నాగార్జున గారితో చెప్పించడం, దాని తర్వాత మళ్ళీ దాన్ని కవరప్ చేయించడం. లేదమ్మా నువ్వు కొంచెం ఓవర్ థింక్ చేస్తావు కాబట్టి నీకు ఈ విలన్ అని చెప్తే నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావు అని చెప్పి మేము ఏదో సైకోమెట్రిక్ టెస్ట్ అంటే మేము కెమెరాస్ పెట్టి నేను అబ్జర్వ్ చేస్తున్నాం అన్నట్టు ఏదో ఏదో కవర్ చేసుకుందాం అనుకున్నారు. మళ్ళీ లాస్ట్లో ఇదిగో ఇందుకే విలన్ అంటావు అని చెప్పి మళ్ళీ అన్నారు. సో నాగార్జున గారు నిజంగా ఆవిడ విలన్ అన్నట్టు చెప్పారా లేకపోతే ఏంటి అనేది నాకైతే ఐడియా రాలేదు. సో మిగతా వాళ్ళు కూడా ఏంటి ఇలా అనేస్తున్నారు అని ఒక కైండ్ ఆఫ్ ఆ క్వశ్చన్ మార్క్ అయితే కనబడింది. ఏంటి విలన్ అంటున్నారు ఏంటి తనుజని, అది లాస్ట్ ఇంకా అయిపోతుంది ఇంకో వీకే ఉంది అన్నప్పుడు అంటున్నారు ఏంటి అన్నట్టు కొంచెం కొంతమందికి హ్యాపీనెస్ కూడా వచ్చి ఉండొచ్చు, కాంపిటేటర్ని కొంచెం నెగిటివ్గా చూపిస్తున్నారు అన్నట్టు. కానీ ఓకే, సో అలా వాళ్ళ ఒపీనియన్ అది. అండ్ దెన్ ఇంకోటి ట్రీట్స్ ఇచ్చి ఏమంటారు, మీరు చెప్పే కంప్లైంట్స్కి మేము ట్రీట్స్ ఇస్తాం అని చెప్తే కానీ వాళ్ళు మనసులోని మాటలు బయటికి చెప్పకపోతే ఇంకెవరో ఏం చేయలేం. సో లాస్ట్ బిగ్ బాస్ సరే అమ్మా నీకు బిస్కెట్ ఇస్తా, వెళ్ళి నీకున్న ప్రాబ్లమ్స్ చెప్పమ్మా, లేకపోతే నీకు చాక్లెట్ గులాబ్ జామున్ ఇస్తా వెళ్ళి చెప్పమ్మా అని చెప్పేటప్పటికి లాస్ట్లో వీళ్ళందరూ వచ్చి వాళ్ళకి నిజంగా ఉన్నాయో లేదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అయిందంటే ఇవన్నీ వాళ్ళు ఏదో ఒక సీరియస్ డిస్కషన్ లేకపోతే గేమ్లో నామినేషన్స్లో ఎక్కడో మాట్లాడుకుని ఉంటే ఇవన్నీ చాలా గట్టి పాయింట్స్ కింద గొడవ పెట్టుకునే వాళ్ళు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక ఫన్ టాస్క్ కింద దాన్ని ఒక పోర్ట్రే చేసేసి ట్రీట్స్ వస్తాయి కాబట్టి అంటున్నాడమ్మా, లేదో వాటి కోసం ఏదో కల్పించి ఇప్పుడు ఏదో అల్లేసి చెప్తున్నాడు కాబట్టి దాన్ని అంత లైట్ తీసుకోవాల్సిందే, మీరు అంత సీరియస్ ఏం తీసుకోవద్దు అన్నట్టు పోర్ట్రే చేశారు. సో అది ట్రీట్స్ ఇస్తే కానీ వాళ్ళు తిట్టలేదు, కంప్లైంట్స్ చెప్పలేదు. ఆ కంప్లైంట్స్ కూడా పక్కనోడు సీరియస్గా తీసుకోడు, ఏదో వాడికి కావాల్సిన కాఫీ గురించి గులాబ్ జామ్ గురించి ఇలా మాట్లాడుతున్నాడులే అనుకుంటారు. సో నేను అంత సీరియస్ తీసుకోలేదు ఆ టాస్క్ని. కంప్లైంట్స్ అయితే జెన్యున్గానే చెప్పారు. మన తనుజ గారు అయితే జెన్యున్గానే, నువ్వు థర్డ్ వీక్ తర్వాత నాతో మాట్లాడట్లేదు, నేను ఏదో ఒక మాట అన్నానని చెప్పి వదిలేసావు, సో ఎందుకు అలా లేవు అని చెప్పేసి ఆవిడ జెన్యున్ కన్సర్న్స్ చెప్పారు. అండ్ అందరూ మన ఇమాన్యుల్ కూడా సంజన గారికి ఆల్రెడీ తెలిసిన విషయాల్లో చెప్పిన సీరియస్ కన్సర్న్ ఉన్న ప్రాబ్లమ్సే. డెమోన్ కూడా కొంచెం దాన్ని కైండ్ ఆఫ్ సిల్లీ చేస్తారు, అంటే కొంచెం అందంగా ఉందని చెప్పి ఎగురుతున్నారు. సో అది కొంచెం కామెడీగా చేశారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ పాయింట్స్ కొంచెం ఉన్న కంప్లైంట్సే చెప్పారు. బర్నీ గారు అయితే మరి ఎటికెట్స్ మీదకి వెళ్ళిపోయారు, కాఫీ కప్పులు వదిలేస్తారు అది ఇది అని చెప్పి. సో ఓకే, సో ఇంకా లాస్ట్ వీక్స్లో ఇంకా ఫన్ అయిపోయిందిలేండి. ఇంకా వాళ్ళు కూడా ఈ 1 వీక్ ఏదో ఓడిపోటీ చేయాలి అని వాళ్ళకి ఉండదు, ఎందుకంటే వాళ్ళు కూడా అర్థమైపోద్ది బయట ఎవరికైతే ఓట్లు వేయాలనుకుంటున్నారో ఆడియన్స్ వాళ్ళకి ఓట్లు వేయడానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో ఈ 1 వీక్ ఏం జరిగినా అది పెద్ద మ్యాటర్ ఏం కాదు అని చెప్పి వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఐడియా వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు సేఫ్ ఆడడానికి ట్రై చేస్తారు, కొత్త ప్రాబ్లమ్స్ తల మీద వేయించుకోకుండా, అంటే కొత్త కైండ్ ఆఫ్ ఇష్యూస్లో ఇరుక్కోకుండా అంత లైట్ చేసేద్దాం, ఇప్పటి వరకు మనం చేసిన దానికి చాలు, ఇంకా హ్యాపీగా వెకేషన్ ఎంజాయ్ చేసి 1 వీక్ ఇంక వెళ్ళిపోదాం అని చెప్పేసి ఉంటారు. సో అదే జరుగుతుంది. సో అది బర్నీ గారు బయటకు వచ్చిన తర్వాత అదే సంజన గారు బర్నీ గారు అంటే బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టే అందరూ షాక్ అయ్యారు. అదే చెప్పిన సంజన గారికి కొంచెం బ్లాక్ మార్క్స్ ఉన్నాయని చెప్పి అంటే హౌస్ వాళ్ళ దృష్టిలో ఆవిడ అన్న మాటలు కానీ అవన్నీ బయట బ్యాడ్గా వెళ్ళి ఉంటాయన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది కాబట్టి కొంచెం షాక్ అయ్యారు. సంజన గారు గేమ్ చేంజర్ అండి సార్, మాత్రం అసలు వెళ్ళిపోతారు అనుకున్న టైం నుంచి మళ్ళీ ఏదో ఒక రకంగా గేమ్లోకి రావడానికి ఏదో కాంట్రవర్సీయో ఏదో ఒకటి ఆవిడ మనసులో అనిపించింది చెప్పేసి ఏదో ఒక రకంగా మళ్ళీ గేమ్ సెంటర్లో ఉండడానికి ట్రై చేసి టాప్ 5లోకి వచ్చారు. కంగ్రాచులేషన్స్ అండి సంజన గారికి, డెమోన్ పవన్కి, మన ఇమాన్యుల్, తనూజ గారు అండ్ కళ్యాణ్. సో గుడ్, లాస్ట్కి టాప్ 5 వచ్చేసారు. సో ఈ టాప్ 5 ఇంకా రేపొద్దున ఆడియన్స్ మీకు జడ్జిమెంట్ ఇస్తారు నెక్స్ట్ వీక్. సో అప్పటి వరకు ఎంజాయ్, బిగ్ బాస్లో ఉన్న మెమరీస్ అన్ని రీఫ్రెష్ చేసుకుంటే ఎంజాయ్ చేయండి ఇంట్లో. అండ్ బర్నీ గారు స్టేజ్ మీదకి వచ్చారు, ఆయన జర్నీ కూడా నాకు సుమన్ గారి జర్నీ కొంచెం బాగా అనిపించింది. వీడియో ఎడిట్ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నది కాదు, సుమన్ గారితో కొంచెం మొత్తం అన్ని చూపించినట్టు అనిపించింది. బర్నీ గారిది ఏదో సెగ్మెంట్గా కొంచెం గొడవలు తర్వాత అది ఇది అని చెప్పి ఆయన జర్నీలో ఉన్న ఒక డెఫినేషన్ అంటే ఏదో గొడవలు అయినాయి, తిట్టుకున్నారు, ఎమోషన్స్ బాండ్స్ అలాగే వెళ్ళిపోయింది తప్ప కొంచెం
ప్రాపర్గా సెట్ చేయలేదేమో అనిపించింది. కానీ గుడ్. కానీ బర్నీ గారు కూడా ఆయనకి అయినంత వరకు బాగా ఆడారు. ఫస్ట్ హాఫ్లో ఈజ్ వెరీ జెన్యూన్. ఫస్ట్ ఆయన వెళ్ళిపోయే ముందు వరకు ఆయన నిజంగా ఒక ఒక బాండ్ మధ్యలో ఒక స్టక్ అయిపోయిన పర్సన్ కింద కనపడ్డారు. ఇట్స్ ఎ జెన్యూన్ ప్రాబ్లం. కొన్నిసార్లు అలా జరుగుతాయి. కానీ వచ్చిన తర్వాత హీఈస్ కొంచెం బుర్రలో ఏదో పెట్టుకుని వచ్చారు. సో అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఆయన తీసుకున్న స్టెప్స్ నాకు నచ్చలేదు. సో అది. సో సెకండ్ టైం ఐ డోంట్ థింక్ బర్నీ ఈజ్ జెన్యూన్. బర్నీ గారు ఆ జెన్యూన్గా తనకు అనిపించింది చేశారని అయితే నేను ఫీల్ అవ్వట్లా. సో అదే నా కంప్లైంట్. సో దానికి నేను టాప్ 5లో ఆయన డిజర్వింగ్ కాదు అనుకున్నది కూడా. సో ఆయన వచ్చేసారు బయటికి. సో కొంచెం డిజర్వింగ్ పీపుల్ టాప్ 5లో ఉన్నారనే హ్యాపీనెస్ అయితే ఉంది. సో ఆయన కూడా అందరితో వెళ్తూ బాగానే మాట్లాడారు, అందరికీ నార్మల్గానే. సో అందరిని బయటకు కలుద్దాం. డెమాన్ పవన్కి ఇంట్లో మనకి ర్యాపో కుదరలేదు, కానీ బయటకు వచ్చాక కలుద్దాం అండి. డెమాన్ పవన్ కూడా అదే అన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో అయితే మనకు సెట్ అవ్వలేదు, కానీ బయటకు వచ్చాక కలుద్దాం అండి అని చెప్పేసి. అండ్ ఒక ఫైనలిస్ట్ రివీలింగ్లో బర్నీ గారు డెమాన్ పవన్కి ఎవరు ఓట్ వేయలేదు కాబట్టి నేను కోరుకుంటున్నా డెమాన్కి రావాలని అంటారు. గుడ్ గెస్చర్. కానీ అక్కడ తెలుస్తుంది మనకు విజిబుల్గానే ఇద్దరు, మన ఇమాన్యుల్ సంజన గారు ఒక పేరు, తనుజ అండ్ బర్నీ గారు ఒక పేరు. మా డెమాన్ పవర్కి ఎవరు సపోర్ట్ ఉండరు, కానీ ఆయన వచ్చి ఇనిషియేట్ తీసుకొని నేను చేద్దాం అనుకున్నాను. గుడ్ గెస్చర్. సో ఓకే. తర్వాత ఇంకా ఆయన మాట్లాడేసి ఇంకా ఆయన వెళ్ళారు. తర్వాత మన బిగ్ బాస్ వాళ్ళ టీం ఒక ప్లాట్ఫామ్ వేసి సెలబ్రేషన్ చేసి టాప్ 5 అనౌన్స్ చేశారు. జనరల్గా టాప్ 6 ఉంచేవారు. లాస్ట్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అలాంటివి ఉండేవి, కానీ ఈసారి టాప్ 5 డిఫైన్ చేస్తారు. సో అదండి. సో ఈరోజు అయితే పెద్ద మ్యాటర్ ఏం లేదు. మీ వాళ్ళకి ఓటేసుకోండి. రేపటి నుంచి చూద్దాం రేపు ఏం చేడతారు. ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం, లేదంటే జనరిక్గా 5 పీపుల్ గురించి ఏమైనా పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమైనా డిస్కస్ చేసుకోవాలంటే డిస్కస్ చేద్దాం. సో రేపు ఎపిసోడ్ వచ్చేయండి. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. రేపు ఎపిసోడ్ అవగానే కలుద్దాం. అప్పటి వరకు